హాయ్ అందరికీ. ఇంట్లో రెగ్యులర్గా చారు చేసుకుంటూ ఉంటాం కదా, అలా నార్మల్గా చారు చేసుకోకుండా ఈసారి అయితే ఆనపకాయతో చారు ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను తీసుకున్న ఆనపకాయ అయితే మా ఇంట్లో పండిన ఆనపకాయ అనమాట. దాన్ని పీల్ ఆఫ్ చేసేసుకుని ఇలా పీసెస్కి అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే స్ప్రింగ్ ఆనియన్స్, అలానే 2 టొమాటోస్, 3 చిల్లీస్ కూడా తీసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత క్వాంటిటీలో అయితే యాడ్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం టర్మరిక్, పసుపు, అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేయండి. కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్ ఇవి కూడా యాడ్ చేసేయండి. చాలామంది చిల్లీస్కి బదులు కారం యాడ్ చేస్తారు కదా, ఇలా ఒకసారి చిల్లీస్ అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా యాడ్ చేసేయండి. ఇక నేను పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును కూడా యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటేని ఒక 10 to 15 మినిట్స్ అయితే బాగా మరిగించాలి. చారు ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది కదా, సో అందుకే మూత పెట్టేసి కొద్దిసేపు అయితే మరిగించేయండి. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత చారులో వేసుకున్న ముక్కలు కూడా బాగా ఉడికి చారు కూడా బాగా మరిగి దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఈ చారులోకి స్వీట్నెస్ కోసం మీకు బెల్లం కావాలంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇక నేనైతే ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేశాను స్వీట్నెస్ కోసం. ఒకసారి షుగర్ మొత్తం కలిసేలాగా అయితే మొత్తం మిక్స్ చేసుకోండి. చాలామంది కర్రీస్ తినరు కదా, సో అందుకే ఇలా ఒకసారి అయితే చారు ట్రై చేయండి. చారులో అయితే మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఇలా దగ్గరికి మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక చారు కంప్లీట్ అయిపోయింది కాబట్టి దాన్ని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్, అలానే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా తీసుకున్నాను. ఫస్ట్ అయితే మెంతులు యాడ్ చేశాను, కొంచెం ఎక్కువే యాడ్ చేశాను. ఉల్లిపాయ, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర ఇవి కూడా యాడ్ చేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోండి. తాలింపు పెట్టినప్పుడు ఈ అరోమా అంటే చాలా ఇష్టం నాకు. అలానే మీకు కూడా ఎంతమందికి ఇష్టం ఈ అరోమా అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా తాలింపు అయిపోయిన తర్వాత చారులోకి అయితే తాలింపు యాడ్ చేసేయండి. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. అంతే, ఆనపకాయ చారు అయితే రెడీ అయిపోయింది. ఇలా చారు చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడు చారు చేసుకున్నా ఇలా వెరైటీగా అయితే ట్రై చేయండి. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.